ప్రతి గొప్ప కథ ఒక పిలుపుతో మొదలవుతుంది. సంసోను కథ కూడా అలాగే మొదలైంది. అతను పుట్టకముందే దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. కానీ ఒక ప్రశ్న, పిలుపు ఉన్న ప్రతి మనిషి ఆ పిలుపును కాపాడుకుంటాడా? ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో బాధపడుతున్న కాలం అది. వారి మీద ఫిలిష్తీయుల ఆధిపత్యం పెరుగుతోంది. అప్పుడు దేవుడు ఒక సాధారణ దంపతుల ఇంటికి తన దూతను పంపాడు. ఆ దూత ఒక వాగ్దానం ఇచ్చాడు. మీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ బాలుడు తల్లి గర్భంలో నుంచి దేవునికి అంకితమైనవాడు. అతను ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విమోచించడం ప్రారంభిస్తాడు. అందుకే అతనికి కొన్ని నియమాలు పెట్టబడ్డాయి. ద్రాక్షారసం తాగకూడదు, తన జుట్టును కత్తిరించకూడదు. అతను ఒక నాజీరు, అంటే అతని బలం కేవలం శరీరంలో కాదు, అది దేవునికి అంకితమైన జీవితంలో ఉంది. మనకు దేవుడు ఒక వరం ఇస్తే దానికి తోడు ఒక బాధ్యతను కూడా ఇస్తాడు. పిలుపు ఉన్న జీవితానికి హద్దులు ఉంటాయి. స్వేచ్ఛ అంటే ఏది కావాలంటే అది చేయడం కాదు, మన పిలుపును కాపాడుకోవడానికి మనల్ని మనం కట్టడి చేసుకోవడం. సంసోను బలం పెరుగుతున్న కొద్దీ అతని బాధ్యత కూడా పెరుగుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. మనకు టాలెంట్ ఉంది, మనకు అవకాశాలు ఉన్నాయి, మనకు కళలు ఉన్నాయి. కానీ మనం అడగాల్సిన ప్రశ్న, నేను ఈ వరాన్ని కాపాడుకుంటున్నానా లేక దాన్ని సాధారణంగా తీసుకుంటున్నానా? సంసోను కథలో మొదటి పాఠం ఇదే. పిలుపు ఉన్న జీవితం క్రమశిక్షణ లేకుండా నిలబడదు. దేవుడు మనకు ఇచ్చిన బలం మన కోసం కాదు, ఒక ఉద్దేశం కోసం. కానీ సంసోను ఆ పిలుపును కాపాడుకున్నాడా? తర్వాతి భాగంలో సంసోను జీవితంలో బలం ఎలా మొదలైందో చూద్దాం.